వల్లమాలిన అభిమానం మరియు ప్రేమ. ఆమె ఎంతో గుణవంతురాలు. దేవకి పెళ్లి ఉత్తముడైన వసుదేవుడితో నిశ్చయమైంది. పెళ్లి ఎంతో సంబరంగా జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కంసుడు ప్రియమైన తన చెల్లిని అత్తవారింట దిగబెట్టడానికి తానే స్వయంగా రథాన్ని తోలుకుని బయలుదేరాడు. వారు దారిలో ఉండగా అకస్మాత్తుగా ఆకాశవాణి వినిపించింది. నువ్వెంతగానో ప్రేమించే నీ చెల్లికి పుట్టిన కుమారుడు నిన్నంతం చేస్తాడు. దేవకికి పుట్టే 8వ సంతానం చేత నువ్వు హతమవుతావు. తనని చంపేస్తే అప్పుడు ఆ సంతానమే ఉండదు కదా. నన్నేమి చెయ్యకన్నయ్యా. నేను నీ ప్రియమైన సోదరుని కదా. అన్నయ్య, దయచేసి నన్ను ఏమి చెయ్యొద్దు. కంస, నువ్వు చేస్తున్న తప్పేమిటో నీకు అర్థమవుతుందా? తన పెళ్లి రోజుని నీ సోదరిని చంపటం ఎంత మాత్రం న్యాయం కాదు. నేను మాకు పుట్టిన ప్రతి సంతానాన్ని నీకు అప్పచెబుతామని మాటిస్తున్నాను. దయచేసి నన్ను నమ్ము. నేను దేవకిని చంపాను, కానీ నువ్విచ్చిన మాటని నిలబెట్టుకునేలా చేస్తాను. కంసుడు రథాన్ని వెనక్కి తిప్పి మధురకు పోనిచ్చాడు. మధుర చేరుకున్నాక దేవకిని వసుదేవుణ్ణి కారాగారంలో బంధించాడు. ఒకరోజు కంసుడు తన మందిరంలో ఉండగా దేవకి ఒక బిడ్డకి జన్మనిచ్చింది అనే వార్త తెలిసింది. కంసుడు వెంటనే కారాగారానికి వెళ్ళాడు. కంసుడు దేవకి చేతిలో నుంచి బిడ్డను బలవంతంగా వాటిని తలకిందులుగా పట్టుకుని నేల తీసి కొట్టాడు. ఆ తరువాత కంసుడు దేవకికి పుట్టిన తరువాతి 5 బిడ్డలను కూడా అలాగే చంపేశాడు. కొద్ది కాలం తరువాత దేవకి తన 7వ బిడ్డతో గర్భిణి అయ్యింది. 7వ బిడ్డ మహిమతో దేవకి గర్భంలో నుండి గోకులంలో ఉండే వసుదేవుడి 2వ భార్య గర్భంలోనికి వెళ్ళాడు. తరువాత ఈ బిడ్డ బలరాముడు అనే పేరుతో పెద్దవాడయ్యాడు. దేవకి 8వ బిడ్డతో గర్భం దాల్చింది. అకస్మాత్తుగా దేవకి వసుదేవులారా, మీ కోరికను తీర్చడానికి విష్ణుమూర్తి మీకు 8వ బిడ్డగా జన్మించబోతున్నాడు. అర్ధరాత్రి దాటాక దేవకికి ఒక బాలుడు జన్మించాడు. చూడు దేవకి, గొలుసులు వాటంతటవే విడిపోయాయి. దేవకి, త్వరగా బాబుని నాకివ్వు. గోకులంలోని నా స్నేహితుడు నందుడికి నా కొడుకునిస్తాను. వసుదేవుడు బాలుని తీసుకుని బయటకు రాగానే జైలు గది తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. సైనికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. బుట్టను జాగ్రత్తగా తన నెత్తి మీద పెట్టుకుని వసుదేవుడు గోకులానికి బయలుదేరాడు. వైకుంఠంలోని విష్ణువు ఆసనం ఆదిశేషుడు వసుదేవుడి వెనుకగా వస్తూ అతన్ని అనుసరించాడు. ఆదిశేషుడు బాలుడి పైన తన పడగ విప్పి బాలుడు తడవకుండా గొడుగు పట్టాడు. వసుదేవుడు యమునా నది ఒడ్డుకి చేరుకున్నాడు. అతను ఆశ్చర్యపోయేలా నది 2గా వేరయ్యి వసుదేవుడికి దారిచ్చింది. వసుదేవుడు గోకులానికి చేరుకున్నాడు. అప్పటికే నందగోపాలుడి భార్య యశోద ఒక ఆడబిడ్డని ప్రసవించింది. వసుదేవుడు బాలుణ్ణి యశోద పక్కన ఉంచి పాపను తనతో పాటు తీసుకుని వెళ్ళాడు. ఎటువంటి ఆటంకం లేకుండా వసుదేవుడు కారాగారానికి చేరుకున్నాడు. కారాగారానికి చేరుకోగానే కారాగారం తలుపులు వాటికవే మూసుకున్నాయి. సైనికులు నిద్ర నుంచి లేవగానే వారికి పాప కేరింతలు వినిపించాయి. సైనికులు
వెంటనే దేవకికి బిడ్డ పుట్టాడనే వార్తని కంసుడికి చేరవేశాడు.